Students and competitive aspirants, నేను రవి, senior faculty of current affairs. In this video, ఈ వీడియోలో మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్స్, డిఎస్సి, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ అండ్ కానిస్టేబుల్స్ అదర్ ఎగ్జామ్స్, గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ అన్నింటికి ఉపయోగపడేలాగా అత్యద్భుతమైనటువంటి అంశాన్ని ఒకటి చెప్తాను మీకు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, ఇరాన్ కొత్త కరెన్సీ ఆన్ మే 4th, 2020 మే 4, 2020 ఇరాన్ అనేటువంటి ఒక దేశము తన ప్రస్తుతం ఉన్నటువంటి కరెన్సీని కొత్త కరెన్సీలోకి మారుతున్నట్లుగా ప్రకటించింది. ఇరానియన్ పార్లమెంట్ హ్యాడ్ పాస్డ్ దట్ బిల్ ఆన్ మే 4th, 2020. ఇరాన్ పార్లమెంటు మే 4వ తేదీన ఈ బిల్లుని పార్లమెంటు పాస్ చేయడం జరిగింది. అయితే ద గార్డియన్ కౌన్సిల్, ద కన్జర్వేటివ్ క్లరికల్ ఆఫ్ ద పార్లమెంట్ దీనిని అప్రూవ్ చేసేస్తే 2 సంవత్సరాలలో ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ 2 సంవత్సరాల్లో కొత్త కరెన్సీని సర్క్యులేషన్ లోకి తీసుకురాబోతుంది. అసలు కరెన్సీని మార్చడానికి గల కారణం ఏమిటి, అలాగే ఏ కరెన్సీలోకి మారింది, కొత్త కరెన్సీ పేరేమిటి, ప్రస్తుతం ఉన్న కరెన్సీ ఏమిటి, గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయా అన్న దాన్ని ఒకసారి చూద్దాం. సింపుల్ గా మనకి 2018లో డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా అణు ఒప్పందం చేసిందన్నటువంటి కారణంతో మరియు ఇతర కారణాలతో ఇరాన్ పైన భారీ స్థాయిలో ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో 2020లో ఫిబ్రవరి 21వ తేదీన FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా దీనిని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఆగిపోవడంతో ఇరాన్ ప్రస్తుత కరెన్సీ రియాల్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ద కరెంట్ కరెన్సీ ఆఫ్ ఇరాన్ ఈజ్ రియాల్. ఈ కరెన్సీ విలువ 60% తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడైతే 60% తగ్గిపోయిందో ఇమీడియట్ గా దాన్ని ద్రవ్యోల్బణంలోకి పడిపోవడం జరిగింది. ఆ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం కోసము, టు ఫేస్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ద కంట్రీ కోసము ఇరాన్ పార్లమెంటు కొత్త కరెన్సీని ఇరాన్ లో ప్రవేశపెట్టబోతుంది. ఆ కొత్త కరెన్సీ పేరే టోమన్. చాలా ఇంపార్టెంట్. ద న్యూ కరెన్సీ ఆఫ్ ఇరాన్ ఈజ్ నేమ్డ్ యాజ్ టోమన్. 2 సంవత్సరాలలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ అబ్దుల్ నాజర్ హమాటీ, ప్రస్తుతం దాని గవర్నర్, దాన్ని కూడా చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల్లో మేము రియాల్ ప్లేస్ లో టోమన్ తీసుకురాబోతున్నాం. అంతేకాదు కరెన్సీ పేరునే మార్చడమే కాకుండా నంబరింగ్ ఫిగర్స్ ని కూడా మార్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1000, 100,000 అంటే 1 lakh రియాల్స్ ఉంది అనుకోండి, ఒక నోట్, హైయెస్ట్ నోట్ అదేనండి. ఆ ఇరాన్ లో 1, 10, 100, 1000, 10,000, లక్ష రియాల్ నోట్ అంటే దీన్ని మనం 100,000 రియాల్స్ అంటారు. 100,000 నోట్స్, 100,000 రియల్ నోట్. ఇందులోంచి 4 సున్నాల్ని కట్ చేస్తున్నాము అని ప్రకటించింది. 4 సున్నాల్ని కట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అంటే 1 టోమన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రియల్స్. ఒక టోమన్ విలువ ప్రస్తుతం ఉన్న రియల్ కరెన్సీలో 10,000 రియల్ కరెన్సీకి సమానం. అంటే 10 టోమన్లు అంటే 1,00,000 రియల్స్. చూడండి, ఇక్కడ 4 సున్నాలు కట్ చేసేస్తే రియల్స్ లో 10 రియల్సే మిగులుతాయి. అంటే ఒక టోమన్ విలువ 10,000 రియల్స్ అయితే 10 టోమన్ల విలువ 1,00,000 రియల్స్ గా ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ గవర్నరు అబ్దుల్ నాజర్ హమాటీ ఏమని ప్రకటించారంటే 1971 నుంచి ఎప్పటి వరకు ఇరాన్ కరెన్సీని 3,500 సార్లు డీవాల్యుయేట్ చేశారట. మూల్యహీనీకరణము అంటారు. డీవాల్యుయేషన్ అంటే మూల్యహీనీకరణం అంటే ఒక ప్రభుత్వము కావాలనే కరెన్సీ విలువను తగ్గించుకోవడం. భారతదేశం కూడా ఇప్పటి వరకు మన రూపాయి విలువని 4 సార్లు తగ్గించింది.
సచీంద్ర చౌదరి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే మనకి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2 సార్లు, ఒక రోజు గ్యాప్ లో 2 సార్లు భారత కరెన్సీని చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఇది చాలా కీలకం. ఇరాన్ కొత్త కరెన్సీ 2 ఏళ్లలో రాబోతుంది. దాని పేరు టోమన్. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే, ఆన్ 12 నవంబర్ 2019, 12 నవంబర్ 2019లో జింబాబ్వే 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా జింబాబ్వే డాలర్ కరెన్సీ రూపంలో $2 నోట్లు, $2 నోటుని, $5 నోటుని రిలీజ్ చేసింది. దాంట్లో ప్రత్యేకత ఏమి ఉంది అంటే, పూర్తి స్థాయిలో 2009లో జింబాబ్వే తన సొంత కరెన్సీని రద్దు చేయడం జరిగింది. జింబాబ్వే డాలర్ ని రద్దు చేసేస్తే దాంతో వెంటనే జింబాబ్వే పౌరులందరూ కూడా పక్కన ఉన్నటువంటి దక్షిణాఫ్రికా ర్యాండ్ గాని, అమెరికా డాలర్ల మీద ఎక్కువగా ఆధారపడి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువ ఆధారపడి చెల్లింపులు చేసేవి. అంటే అధికారికంగా 2019 వరకు జింబాబ్వేకి అధికారిక కరెన్సీ లేదు అని అర్థం. అప్పటి వరకు ఏమని పిలిచేవారంటే ఆర్టీజీఎస్ డాలర్ అని పిలిచేవారు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ జింబాబ్వే డాలర్ గా దాన్ని రావడం జరిగింది. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ జింబాబ్వే డాలర్ గా దాన్ని పిలిచేవారు. అంటే ఆన్లైన్ రూపంలో మాత్రమే ఆ కరెన్సీ అవైలబుల్ గా ఉండేది, ఆఫ్లైన్ లో ఉండేది కాదు. అలాగే అనదర్ థింగ్, ఇంకొకటి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే ఎకో కరెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎకో కరెన్సీ అంటే ఆఫ్రికా దేశాల్లోని పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ అని. ఈ వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. సింగిల్ కరెన్సీలోకి రావాలని నిర్ణయించుకున్న 2020 జూన్ లోపు. ఆ సింగిల్ కరెన్సీ పేరే ఎకో. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్న సింగిల్ కరెన్సీ నేమ్ ఈస్ ఎకో. ప్రస్తుతం అది సిఎఫ్ఏ ఫ్రాంక్ ని ఉపయోగిస్తున్నాయి. సిఎఫ్ఏ ఫ్రాంక్ చాలా ఇంపార్టెంట్. అంటే కొలోనియల్ ఫ్రాన్స్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికాలో ఉన్న ఫ్రాన్స్ యొక్క కాలనీస్, ఆ ఫ్రాన్స్ తీసుకున్నటువంటి కరెన్సీనే ఎప్పటికీ వాడుతున్నాయి. ఆ కరెన్సీలోంచి బయటకు వచ్చేసి ఎకో కరెన్సీకి మారాలని వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ డిసైడ్ అయినాయి. దీంట్లో భాగంగానే మనకి 1975లో ఎకోవాస్ అనే ఒక గ్రూప్ ఏర్పడింది. ఎకోవాస్, ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ వెస్టర్న్ ఆఫ్రికన్ స్టేట్స్. అంటే పశ్చిమ ఆఫ్రికా దేశాల ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పడింది. దాన్ని ఎకోవాస్ అంటారు. 1975లో దాంట్లో 15 సభ్య దేశాలు ఉంటే ఇప్పటికే 8 సభ్య దేశాలు జూన్ నాటికి కొత్త కరెన్సీ ఎకోలోకి మారుతామని ప్రకటించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అబూజాలో ఉన్నాయి. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఈ కరెన్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే గతంలో జింబాబ్వే గాని ఎకో కరెన్సీని కూడా మనం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పటికే యూరోపియన్ యూనియన్ సింగిల్ కరెన్సీ ఉంది, దాన్ని యూరో కరెన్సీ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం దాంట్లో 19 సభ్య దేశాలు ఉన్నాయి. యూరో జోన్ అంటారు. 19 సభ్య దేశాలు. లిథువేనియా యూరో కరెన్సీని తీసుకున్న 19వ దేశంగా అందులో చేరడం జరిగింది. ఇలా సింగిల్ కరెన్సీలోకి మారడం జరుగుతోంది ప్రస్తుతం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.